హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. రాఘవరావు గారు, అదేవిధంగా చాలామంది మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెంటనే అది కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లాంటిదే, డబ్బులు పోగొట్టుకుంటారు, డబ్బులు నష్టపోతారని వెంటనే కూడా వాళ్ళు చెప్తుంటారు. సో ఇలాంటి అపోహలు, భయాలు కలిగి ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ పట్ల వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో వాళ్ళ భయాలు ఏ విధంగా పోగొడతారు? మీరు కరెక్ట్గానే చెప్పారండి. భయం అది రావడం సహజమే. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక టర్మ్ మ్యూచువల్ ఫండ్సే, కాకపోతే స్టాక్లోనే పెడతాం కానీ డైరెక్ట్గా స్టాక్లో మనం పెట్టమండి. సో అది తెలియక అమ్మో ఇది స్టాక్ మార్కెట్లో పెట్టేస్తారు పోతే అనుకుంటారు, కానీ మనం డైరెక్ట్లో పెట్టాం. స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళు ఎలా పెడతారు? వాళ్ళు డైరెక్ట్గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఒక 10,000, 1,00,000, 2,00,000 ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీని స్టడీ చేసి ఆ ప్రొఫైల్ మొత్తం స్టడీ చేసి కంపెనీ కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారా లేదా, లాస్ మేకింగ్లో ఉందా, ఇవన్నీ స్టడీ చేసి డైరెక్ట్గా, అంటే మీకు అవగాహన ఉంటే మీరు ఆ పని చేస్తారు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అంటే, నేను చిన్నప్పుడు అంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేసింది ఒక ఐపీఓలో స్టార్ట్ చేశానండి. ఐపీఓ ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో చేస్తుంటే నేను కూడా చేశాను. ఐపీఓలో స్టార్ట్ చేసి ఐపీఓ అప్లై చేస్తే నాకు ఫినిక్స్ ల్యాంప్స్ అని ఒక ఐపీఓలో అలాట్ అయిందనమాట. అలాట్ అయితే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. అంటే ఫస్ట్ ఇంతలో ఉందిరా రేట్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజులు ఇంత రేట్. అప్పుడు తర్వాత కంపెనీ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టా. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ గురించి మొదలుపెట్టా, అంటే రివర్స్ అనమాట. సో నాకు తెలిసింది ఏంటంటే, అప్పుడులో హీరో హోండా బైక్స్ కొత్తగా వచ్చినాయి, యమహా బైక్స్ కొత్తగా వచ్చినాయి. వాళ్ళ ల్యాంప్స్ అన్నీ కూడా ఇవి ఫినిక్స్ ల్యాంప్స్ వాళ్ళే సప్లై చేసేవారు ఆ బైక్స్కి ల్యాంప్స్ అన్నీ. సో అప్పుడు ఏ బైక్ చూసినా సరే మా కంపెనీ ల్యాంప్ అలాగా స్టార్ట్ అయిందనమాట. ఫినిక్స్ ల్యాంప్స్ అనేది ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు అవగాహన ఉండి స్టాక్ మార్కెట్ మీద పట్టుండి మీరు కంప్లీట్గా ఏ రోజుకి ఆ రోజు మీరు మార్కెట్ మానిటర్ చేసుకుంటారు, కంపెనీ ప్రొఫైల్ని ఫాలో అవుతారు, అప్స్ అండ్ డౌన్స్ మీరు రిస్క్ టేకింగ్ అబిలిటీలు చూసుకొని మీరు అంటే స్టాక్ ఈజ్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ దేర్. అందులో కూడా డబ్బులు సంపాదించడం ఉన్నారు. అంటే ఇంకా దాని మీద రిస్క్ టేకింగ్ అంటే రిస్క్ 100% రిస్క్ ఉంటుంది. దాన్ని ఈక్విటీ అంటామండి. అంటే కంపెనీలో ఒక ఈక్విటీ కొన్నట్టుగా స్టాక్ అంటే. సో ఆ ఈక్విటీ అనేది ఆల్వేస్ రిస్కీ. సో కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక గేట్వే, ఎలాంటిది ఇది గేట్వే అనమాట. ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు త్రూ సెలెక్షన్ ఆఫ్ సమ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫండ్ సెలెక్షన్ ఉంటుంది. అంటే మేజర్లీ 3 ఫండ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ ఈక్విటీ ఫండ్, తర్వాత బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ దెన్ డెట్ ఫండ్ అని ఉంటాయి. అంటే దీని డీటెయిల్డ్గా వెళ్తే ఈక్విటీ ఫండ్ అంటే డైరెక్ట్గా అంటే అది వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఒక ఏఎంసీ అని ఉంటుంది కంపెనీ, ఒక ఏఎంసీ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళ రోల్ ఏంటంటే ఫండ్ చేస్తారు, మార్కెట్లో ఒక ఫండ్ రిలీజ్ చేస్తారు. దిస్ పర్టిక్యులర్ ఫండ్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్, లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్ అని రిలీజ్ చేస్తారు. దానికి ఇన్ని క్రోర్స్ అని అమౌంట్ వస్తుంది. సపోజ్ ఒక 10,000 crores, ఒక 15,000 crores. ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళు స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ ఫండ్ అన్నప్పుడు మొత్తం అంతా కూడా స్టాక్లోనే పెడతారు, కానీ మానిటర్ చేస్తారు. ఏ స్టాక్ ఎప్పుడు డౌన్ అవుతుంది, ఏ కంపెనీ ఎప్పుడు డౌన్ అవుతుంది, వెంటనే స్విచ్ ఓవర్ చేయడం, ఈ కంపెనీని తీసి అందులో పెట్టడం, మేనేజ్ చేస్తారు. ఫండ్ని మేనేజ్ చేసి వాళ్ళు మనకి రిటర్న్స్ ఇస్తారు. సో అదనమాట. అది ఏంటి, ఈక్విటీలు అంటే కంప్లీట్ స్టాక్లోకి వెళ్తుంది. అంటే మేజర్ పోర్షన్ ఈజ్ స్టాక్. ఓకే, అంటే 60-40 అలా ఉంటాయి. అంటే ఫండ్కి మారుతుంటాయి. అంటే మేజర్ క్రైటీరియా ఈజ్ ఈక్విటీ ఫండ్, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ డెట్ ఫండ్, 3 అనమాట మేజర్ క్రైటీరియా. ఇందులో మళ్ళీ వెరైటీస్ ఆఫ్ ఫండ్స్ చాలా ఉంటాయి ఈక్విటీలో మళ్ళీ. ఓకే, ఇది ఎలా మేము చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఇందాక అనుకున్న మన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. ఓకే, 25 yearsలోనే జాబ్ వచ్చేసింది. సో హిజ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, చిన్న ఏజ్ కాబట్టి. ఓకే, సో అప్పుడు వాళ్ళకి మేము స్టాక్స్లో ఈ ఈక్విటీ ఫండ్స్లో పెట్టిస్తాం. రైట్. ఎందుకంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అంటే ఇందాక అన్నారు కదా మీరు, భయం
భయం అని చెప్పేసి. ఆ భయం వల్ల లేకపోతే స్టాక్ మార్కెట్ ఏదో అయిపోయి సంథింగ్ ఏదో అయిపోయి మొత్తానికి కొలాప్స్ అయిపోయినా కానీ ఈ కెన్ అట్లీస్ట్ రీవ్యాంప్ చేసుకోగలరు అతను. సో అలాంటి వాళ్ళకి మేము ఈక్విటీ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇంకా బ్యాలెన్స్ ఫండ్ ఎవరికంటే మిడ్ ఏజ్, లైక్ ఒక పిల్లలు మ్యారేజ్ అయిపోయి లేకపోతే అవ్వాలి, ఈ మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ ఫండ్ కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తాం అనమాట. ఎందుకు వచ్చిందిలే చూద్దాం, చాలా కష్టపడి సంపాదించేలా కష్టపడి సేవ్ చేసుకున్నాం, వన్ మోడరేట్ రిస్క్ అనమాట దానికి. అలాంటి ఫండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టిస్తాం అనమాట. బ్యాలెన్స్ ఫండ్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఆఫ్ ఫండ్స్ చాలా ఉంటాయి. ఓకే, ఆ బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళకి సూట్ అవుతుంది. డెట్ ఫండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు పెన్షన్కి దగ్గరికి వచ్చాను, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాను, 60స్కి వచ్చాక 60స్కి వచ్చిన తర్వాత డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే ఎఫ్డి కన్నా ఇంకొద్ది ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మీకు, ఎఫ్డి కన్నా ఎక్కువ వస్తుంది. ఆ ఫండ్స్ అన్నీ కూడా ఏంటంటే సేఫ్గా ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా, లైక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ హైవేస్ మీద ప్రాజెక్ట్స్, రైల్ కార్పొరేషన్స్, ఓకే, నెక్స్ట్ మళ్ళీ బాండ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. వాటి మీద రిటర్న్స్ తక్కువ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 10%, 9% అలానే ఉంటాయి. సో దాని మీద ఇన్కమ్ తక్కువ ఉంటుంది, కాకపోతే క్యాపిటల్ సేఫ్ ఉంటుంది, ఎఫ్డీల కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగ మేము క్రైటీరియాస్ 3 మేజర్ యాజ్ పర్ ద రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్ రిస్క్ ఎంత తీసుకోగలరు, ఆ ఏజ్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా. మా రోల్ అక్కడ ఉంటుంది అనమాట. అండ్ చూసింగ్ ద ఏ ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఏ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనేది యావరేజ్గా చూసుకుంటే 12% కన్నా ఎక్కువే ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి చూసుకుంటే మీరు 12% ఇస్ మినిమం వి సే అనమాట. కానీ డౌన్ ద లైన్ 40 years ఇండస్ట్రీ అంటే సెన్సెక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే మీకు 14 to 15% ఎర్నింగ్స్ వస్తూనే ఉంటాయి, మీకు ఈల్డ్ వస్తూనే ఉంటుంది. కొన్ని ఫండ్స్ అయితే మీకు 30%, 25% అలా కూడా వస్తుంటాయి కొన్ని ఫండ్స్. సో వాటిని ఏంటంటే యావరేజ్గా చూసి మినిమం 12% అని చెప్తాం అనమాట. సో అది దట్ ఈస్ వే వి చూస్ ద ఫండ్స్. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అ సేఫర్ ఆప్షన్ బికాస్ దట్ ఈస్ మేనేజ్డ్ బై సమ్ వన్ ఎల్స్. ఎవరో మేనేజ్ చేస్తారు, ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా రినౌండ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ చేస్తారు. దానికి మనం చిన్న ఫీ పే చేస్తాం అంతే, వెరీ నెగ్లిజిబుల్ ఫీ అనమాట. ఆ మేనేజ్మెంట్ ఫీ అంటాం దాన్ని పే చేస్తాము. అండ్ ఎలాగో మనకి ఈల్డ్ అయితే మనకు కనిపిస్తుంది, రిటర్న్స్ కనిపిస్తున్నాయి కదా, దట్స్ హౌ ఇట్ ఈస్. ఆ భయాన్ని అలా పోగొట్టచ్చు అనమాట. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ వే టు పార్క్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవరావు గారు. ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణను ఎలా అలవర్చుకోవాలి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే అన్ని విషయాల గురించి చాలా క్లియర్గా మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ.